పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 25వ వచనం. పరిశుద్ధ స్థలముల నుండి యెహోవా నీకు సహాయము చేయును గాక. ప్రియ కుమారుడా కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరితైనా మోసపోయి ఉన్నావా? నేను చాలామంది ఒకవేళ ఆదరిస్తామన్నారు, ధైర్యపరుస్తున్నారు, కానీ నడి రోజు నిన్ను విడిచిపెట్టున్నారా? భయపడక, ఇదిగో దేవుడు నీకు సహాయం చేస్తానని సెలవిస్తున్నాడు. నా జీవితం జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక దినాన ఒక వ్యక్తి అన్నాడు మా తండ్రి గారితో, అయ్యగారు మీకెందుకు, నాకు చాలా లోన్స్ అవుతుంటే మీరు ఎప్పుడు చెప్పినా నేను చేస్తాను. అయితే ఇప్పుడు మా నాన్నగారు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడరు, ఆయన సర్లే చూద్దాని అన్నారు. ఒకరోజు మందిర విషయంలో స్థలం కొరకు అర్జెంటుగా అమౌంట్ కావాలి అన్నప్పుడు ఆ సహోదరిని అడిగాం, ఒకవేళ లోన్ అవుతుందేమ్మా అని. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యగారు ఇప్పుడు నాకు అవదని. నిజమే ప్రియ కుమారుడ కుమార్తె, ఈ లోకములో ఎవరు మనకు సహాయం చేయలేరు. మాట ఏదో చెప్పగలరు, చేయలేరు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి పరిశుద్ధుడైన దేవుడు. ఆ వ్యక్తి చేయలేదు, కానీ మా తండ్రి గారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరో సహోదరుడు, మరో యవ్వన కుమారుడు తను కలిగిన ఉన్న దాంట్లోనే ఆ లోన్ ఇచ్చేలాగా సంతకాలు పెట్టున్నాడు. అది కేవలం షూరిటీయే, వారేమీ ఇవ్వాల్సిన లేదు, వారికి పెట్టవలసిన ఏంటంటే షూరిటీ సంతకాలే. ఈరోజు ప్రియ కుమారుడ కుమార్తె, మన దేవుడు గొప్పవాడు అని అంటున్నాడు, నేను నీకు సహాయం చేయవాడు. భయపడక, ఆందోళన చెందక. ఈరోజు ఎవరో సహాయం చేయడానికి తప్పుడు నిర్ణయం తీసుకోక. కొంతమంది పారిపోదాం అనుకుంటారు, కొంతమంది ఆత్మహత్య చేస్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడ నిలబడు, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్న నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ దేవాశీర్వాదం నింపండి, నీ కృపాక్షలు నింపి బలపరచండి. వారు చేసే పనిబాట్లో సఫలం చేయండి. వారు మీరు సహాయకులుగా ఉండి వారికున్న ప్రతి కోరికలు సిద్ధింప చేసి ప్రభా మీరే రక్షింప చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. భయపడద్దు, ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్.